వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మిరాజు. సో జూబ్లీస్ లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎవరో వేసుకుంటున్నారు. అలాగే కేసీఆర్ గారు కూడా ఇదే అంశం పైన కూడా కార్యకర్తలతో కావచ్చు నాయకులతో మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం. సో బీఆర్ఎస్ ఇటు జూబ్లీస్ లో కూడా ఓటమి పాలవ్వడంతో ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టీంని చేంజ్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో కొన్ని ఛానల్స్లలో కూడా ఇదే వార్త రావడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇటు చూసుకున్నట్టయితే మనం 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, తర్వాత ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఒక్క సీటు కూడా గెలవకపోవడం, తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కూడా ఓడిపోవడం, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల వేళ మాగంటి గోపీనాథ్ దాదాపుగా 3 సార్లు గెలవడం అనేది జరిగింది. సో డెఫినెట్ గా 5వ తారీఖు 6వ తారీఖు వరకు సర్వేలు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటే ఎడ్జ్ చేస్తూ కూడా సర్వేలు కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఆ రేంజ్ లో కూడా అంటే కేటీఆర్ సభకి ఆ రేంజ్ లో కూడా జనాలు కూడా రావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న తరుణంలో సరే మనము డబ్బులు పంచారనో ఇంకేదో పంచారని చెప్పేసి అవన్నీ అయితే మనం చెప్పలేము. మహా అయితే ఆ విధంగా ఒక 10-20 వేల ఓట్లను మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాం, కానీ ప్రతి ఒక్కటి అయితే చేయలేము కదా. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఓటమి పాలవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి కమిటీలు చేంజ్ చేయాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో యువకులకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి. ఒకవేళ ఇదే విధంగా నడుస్తే డెఫినెట్ గా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయే అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మూలన పడే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఒక 2 సార్లు ఓడిపోయాయి అనుకోండి, తర్వాత అంత స్ట్రాంగ్ అయితే ఉండలేవు. ఇప్పుడు మనం తమిళనాడులో కావచ్చు వేరే వేరే దగ్గర చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు అనేది మారుతుంటాయి కాబట్టి, సో అక్కడ ఉన్నది కూడా ఎక్కువ ప్రాంతీయ పార్టీలే ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీ కాకపోతే ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తుంటది, కొంచెం ధైర్యంగా నిలబడుతుంది. ఒకవేళ ఒక ప్రాంతీయ పార్టీ దాదాపుగా 2 టైమ్స్ అంటే 2 సార్లు 10 సంవత్సరాలు ఓడిపోయింది అనుకోండి, తర్వాత దాని మనుగడ అనేది మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా రేర్, చాలా కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి 2028లో ఎలాగైనా సరే బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నా రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలన్నా కొంత మేరకు కమిటీలు చేంజ్ చేయాలి అన్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. సో ఇప్పుడు ఏకంగా కేసీఆర్ రంగంలో దిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ జరిగినటువంటి తప్పులు ఎంపీ ఎలక్షన్స్ లలో కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఇప్పుడు జూబ్లీస్ లో జరిగినటువంటి తప్పులు రిపీట్ కాకుండా ఎక్కడ మైనస్ అవుతుంది, గ్రూప్ రాజకీయాలు ఏమన్నా నడుస్తున్నాయా, సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అసలు అంటే పార్టీలో ఏం జరుగుతుందనే విషయాలు అంటే దానిపైన కూడా విశ్లేషణ చేస్తున్నట్టు కూడా సమాచారం. సో ఇవన్నీ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ 2.0ని చూడబోవచ్చు. అండ్ కేసీఆర్ రంగంలో దిగిన తర్వాత మళ్ళీ పార్టీ కంబ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ వైపు చాలా మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. సరే ఇప్పుడు ఈ 10 మంది మీద పిటిషన్ నడుస్తున్నాయి, అవి ఎన్నికలు వస్తాయా రావా, ఒకవేళ 1-2 ఎన్నికలు నిర్వహించి తర్వాత అంతా మామూలు అవుతుందా అనేది కూడా మన చేతిలో లేదు, అది స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ గవర్నమెంట్ చెప్పినట్టు స్పీకర్ వినే పరిస్థితి ఇప్పుడు ఉంది. సో ఇక్కడ ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేంజ్ అంటే పార్టీ మారడం కూడా ఖాయం. ఇంకొక 24 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అసలు బీఆర్ఎస్ ఎల్పీ అనేది ఉండకపోవచ్చు. అండ్ పార్టీ మారుతారని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఒకవేళ రేపు మాపు దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్ళీ గెలిచాడు అనుకోండి, సో డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అంతో ఎంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే చాయిసెస్ కూడా ఉంటాయి. అందుకని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తగ్గలేదు అన్న దానిపైన మళ్ళీ మనం కంబ్యాక్ ఇవ్వాలంటే డెఫినెట్ గా పార్టీలో కొంత మేరకు మార్పులు చేర్పులు అనేది అవసరం. ఇప్పుడు తగ్గట్టుగానే ఆలోచనలు కూడా మొదలు పెడితేనే బాగుంటుంది అని కూడా చాలా మంది సలహాలు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి కేసీఆర్ రంగంలో దిగి పాత కమిటీలో కావచ్చు మార్పులు చేర్పులు చేస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోలుకుంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో మరి నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.